సో టాపిక్ వచ్చేసేసి సోషల్ ఇంజనీరింగ్ టూల్ కిట్ అనమాట. దీంట్లో రకరకాల టూల్స్ ఉంటాయి. అందులో వచ్చేసేసి ఈరోజు ఫిషింగ్ అనమాట. సో ఫిషింగ్ అంటే ఒరిజినల్ వెబ్సైట్ ఎలా ఉందో డూప్లికేట్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేసేసి ఆ క్రియేట్ చేసిన దాంట్లో యూజర్ నేమ్ ఫీల్డ్స్ పాస్వర్డ్ ఫీల్డ్స్ హ్యాక్ చేయటం అనమాట. సో జనరల్గా ఏంటంటే దీన్ని ఒక్కోసారి స్పైగడ్ అంటారు. సో ఫస్ట్ దీనికి ఏంటంటే ఇంటర్నెట్ చెక్ చేసుకోవాలి. ఇంటర్నెట్ వస్తుంది. అలాగే లైనక్స్ సిస్టమ్ కూడా బోత్ సిస్టమ్స్లో వచ్చేసి ఇంటర్నెట్ రావాలి, ప్లస్ ఐపీ అడ్రస్లో వచ్చేసి సేమ్ సిరీస్లో ఉండాలి. సో ఇంటర్నెట్ చెక్ చేస్తున్నాను బ్రౌజర్ ఓపెన్ చేసి. సో బ్రౌజర్లో google.com అని టైప్ చేస్తున్నాను. సో ఇంటర్నెట్ వస్తుంది, ఫైన్. సో తర్వాత వచ్చేసి ఐపీ అడ్రస్ చెక్ చేసుకోవాలి. సో ఈ ఐపీ అడ్రస్ వచ్చేసి ఫిషింగ్లో మనం ఇస్తామన్నమాట. సో ఐపీ అడ్రస్ అనేది ఇంపార్టెంట్. ఇఫ్ కాన్ఫిగ్ అని టైప్ చేస్తే ల్యాన్ యొక్క ఐపీ అడ్రస్ వస్తుంది 192.168.52.152. సో వైర్లెస్ నెట్వర్క్ వస్తే ఐడబ్ల్యూ కాన్ఫిగ్ వాడతాము. సో వైర్డ్ నెట్వర్క్ వచ్చేసేసరికి ఇఫ్ కాన్ఫిగ్ వాడతాం అనమాట. సో అప్లికేషన్స్లోకి వెళ్ళి సోషల్ ఇంజనీరింగ్లోకి వెళ్ళి సెట్ టూల్స్లోకి ఎంటర్ అవుతున్నాము. సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్లో వచ్చి 1 ప్రెస్ చేసాము. తర్వాత వచ్చేసి వెబ్సైట్ అటాక్ వెండర్స్ 2 ప్రెస్ చేసాము. తర్వాత వచ్చేసి 3 క్రెడెన్షియల్ హార్వెస్టర్ అటాక్. తర్వాత వచ్చేసి సెకండ్ వన్ సైట్ క్లోనర్. ఇక్కడ ఐపీ అడ్రస్ అడుగుతుంది 192.168.52.152 అనమాట. ఆల్రెడీ ప్రీవియస్గా చెక్ చేసాం మనం. సో ఇక్కడైతే ఏ వెబ్సైట్ ద్వారా అయితే మనం ఫిషింగ్ చేయాలనుకుంటున్నామో హ్యాక్ చేయాలనుకున్నా అలా వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. https://www.facebook.com. సో స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏ సిస్టంలో అయితే ఎక్కడైతే బ్రౌజర్లో మనం ఆ డీటెయిల్స్ హ్యాక్ చేయాలనుకుంటున్నామో ఆ సిస్టంలో జస్ట్ ఐపీ అడ్రస్ టైప్ చేసేస్తే ఆ ఐపీ అడ్రస్ ప్లేస్లో ఈ మనం ఇచ్చిన డమ్మీ వెబ్సైట్ వచ్చి ఓపెన్ అవుతుంది, యాస్టీస్ ఒరిజినల్ వెబ్సైట్ లాగా. సో 192.168.52.152 టైప్ చేసాను. ఆటోమేటిక్గా వచ్చేసి ఫేస్బుక్ వెబ్ పేజ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ చూడటానికి ఫేస్బుక్ ఒరిజినల్ పేజ్లా కనిపిస్తుంది. ఇక్కడ నేను పాస్వర్డ్ యూజర్ నేమ్ టైప్ చేస్తున్నాను, srinivas@gmail.com. అలాగే పాస్వర్డ్గా టైప్ చేస్తున్నాను srinivas@1234. సో ఇప్పుడు ఈ సేమ్ ఈ పాస్వర్డ్ యూజర్ నేమ్ వచ్చేసి మనకి అక్కడ డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఓల్డ్ సిస్టమ్స్లో అయితే స్టోర్ అవుతాయి, బట్ న్యూ అడ్వాన్స్డ్ సిస్టమ్స్లో అయితే జస్ట్ డైరెక్ట్గా డిస్ప్లే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ చూడండి పామ్ అనే మధ్యలో ఉంటుంది ఈ ఫీల్డ్స్. చూడండి ఇక్కడ యూజర్ నేమ్ ఫౌండ్ అని చెప్పి కనిపిస్తుంది. ఈమెయిల్ srinivas@gmail.com యూజర్ నేమ్ అనమాట. పాస్వర్డ్ వచ్చేసి srinivas1234 సో అక్కడ ఏ యూజర్ నేమ్ వస్తే అక్కడ టైప్ చేసింది ఇక్కడ మెన్షన్ అవుతుంది అనమాట. సో ఇలా ఏంటంటే ఒరిజినల్ వెబ్సైట్కి డూప్లికేట్ వెబ్సైట్ యాడ్ చేసేసి ఇలా చేస్తారనమాట. దీన్ని ఫిషింగ్ అంటారు, లేకుంటే స్పై అంటారు.